ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ డిఫెండింగ్ రన్నరప్గా భారీ అంచనాలతో బరిలోకి దిగిన ప్లేఆఫ్స్ కూడా చేరకుండా నిరాశపరిచింది. విధ్వంసకర బ్యాటింగ్తో సీజన్ను ఘనంగా ప్రారంభించిన ఆరెంజ్ ఆర్మీ వరుసగా 4 మ్యాచ్లు ఓడి చతికిలబడింది. చివర్లో హ్యాట్రిక్ విజయాలతో పుంజుకున్న 14 మ్యాచ్ల్లో 6 విజయాలు, ఒక రద్దు మ్యాచ్తో 13 పాయింట్లతో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. మహమ్మద్ షమి, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, జేషన్ అన్సారీలు అంచనాలు అందుకోలేకపోయారు. ముఖ్యంగా 10 కోట్లకు కొనుగోలు చేసిన షమి 9 మ్యాచ్ల్లో 11.23 ఎకానమీతో కేవలం 6 వికెట్లు తీసి నిరాశపరిచాడు. ఉప్పల్లోని ఫ్లాట్ వికెట్పై అతని ప్రభావం తక్కువగా ఉండడం, 34 ఏళ్ల వయసు కారణంగా షమిని వేలంలో వదిలే అవకాశముంది. నితీష్ కుమార్ రెడ్డి సైడ్ స్ట్రెయిన్ గాయంతో బౌలింగ్లో ప్రభావం చూపలేక బ్యాటింగ్లోనూ 11 ఇన్నింగ్స్ల్లో 182 పరుగులు మాత్రమే చేశాడు. స్పిన్ విభాగంలో యాడమ్ జంపా గాయంతో సీజన్కు దూరమవడం, రాహుల్ చాహర్ ఒకే ఒక్క మ్యాచ్లో 1 ఓవర్ వేసి విఫలమవడం, జేషన్ అన్సారీ 10 మ్యాచ్ల్లో 9.84 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీయడం జట్టును దెబ్బతీశాయి. జంపా, చాహర్లను వదిలేసి ఐపీఎల్ 2026 మినీ వేలంలో దేశవాళీ స్పిన్నర్ను తీసుకునేందుకు ఎస్ఆర్హెచ్ ప్లాన్ చేస్తోంది. జేషన్ విషయంలో అతని ఫామ్ను బట్టి నిర్ణయం తీసుకోనుంది. ఫినిషర్గా జట్టుకు ఉపయోగపడతాడని భావించి 3.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన అభినవ్ మనోహర్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఆరంభంలో వరుస మ్యాచ్ల్లో అవకాశం కల్పించినా అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 8 మ్యాచ్ల్లో 61 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో భారత బ్యాటర్ను సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకునే అవకాశం ఉంది. ఈ వైఫల్యాల నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ 2026 సీజన్ కోసం జట్టులో కీలక మార్పులు చేయనుంది. బలహీనతలను అధిగమించేందుకు షమి, చాహర్ వంటి ఆటగాళ్లను వేలంలోకి వదలడం, దేశవాళీ స్పిన్ టాలెంట్ను ఆకర్షించడం ద్వారా జట్టు బలోపేతంపై ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది.